హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ వరల్డ్. ఈరోజు మనం PGECET 2020 వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ డీటెయిల్స్ గురించి తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ సింబల్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా 3 ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆల్ పై క్లిక్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక మనం PGECET 2020 వెబ్ కౌన్సిలింగ్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మొదటిగా ఈ PGECET వెబ్ కౌన్సిలింగ్ కి ఎలిజిబిలిటీ ఏంటన్నది తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి క్యాండిడేట్స్ ఇండియన్ నేషనల్స్ అయి ఉండాలి. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి క్యాండిడేట్స్ తెలంగాణ స్టేట్కి కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి కానీ చెందిన వాళ్ళై ఉండాలి. అదేవిధంగా క్యాండిడేట్స్ తెలంగాణ స్టేట్కి చెందిన వాళ్ళైతే లోకల్ స్టేటస్ రిక్వైర్మెంట్ ఉండాలి. అదేవిధంగా క్యాండిడేట్స్ అదర్ స్టేట్కి చెందిన వాళ్ళైతే నాన్ లోకల్ స్టేటస్ రిక్వైర్మెంట్ ఉండాలి. తర్వాత క్యాండిడేట్ జనరల్ కేటగిరీ అయితే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అదే రిజర్వ్డ్ కేటగిరీ అయితే 45% మార్క్స్ వచ్చి ఉండాలి. తర్వాత PGECET 2020 ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు, అదేవిధంగా గేట్ ఎగ్జామ్ కానీ లేదా జీపాట్ ఎగ్జామ్ కానీ 2018, 2019, 2020 సంవత్సరాలలో క్వాలిఫై అయిన వాళ్ళు ఈ వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక పేమెంట్ విషయానికి వస్తే SC/ST క్యాండిడేట్స్ అయితే 600 రూపీస్ని ప్రాసెసింగ్ ఫీగా పే చేయాలి. అదేవిధంగా అదర్ స్టూడెంట్స్ అయితే 1200 రూపీస్ని ప్రాసెసింగ్ ఫీగా పే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏ స్కానర్డ్ కాపీస్ని అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం. మొదటిగా PGECET ర్యాంక్ కార్డ్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ గేట్ లేదా జీపాట్ స్టూడెంట్స్ అయితే గేట్ ర్యాంక్ కార్డ్ని లేదా జీపాట్ ర్యాంక్ కార్డ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి SSC మెమో ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ మెమో. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ప్రొవిజనల్ సర్టిఫికెట్, అంటే బీటెక్ కానీ బీ ఫార్మసీ కానీ బీఆర్కి కానీ పాస్ అయిన తర్వాత CMMని PCని యూనివర్సిటీ నుండి పాస్ అయిన స్టూడెంట్కి కాలేజ్లో కానీ యూనివర్సిటీలో కానీ ఇస్తారు. సో ఫ్రెండ్స్, ఈ PCనే ప్రొవిజనల్ సర్టిఫికెట్ అంటారు. సో ఈ ప్రొవిజనల్ సర్టిఫికెట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్. తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసి CMM. సో ఫ్రెండ్స్, సెమిస్టర్ వైజ్ మార్కులన్నీ CMMలోనే ఉంటాయి. సో ఈ CMM అనే మార్క్స్ మెమోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సిక్స్త్ వన్ వచ్చేసి స్టడీ సర్టిఫికెట్స్. సో ఫ్రెండ్స్, ఈ స్టడీ సర్టిఫికెట్స్ అనేవి 10th క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు ఉండాలి. ఇక్కడ గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్ లేదా బీ ఫార్మసీ లేదా బీఆర్క్ అని అర్థం. తర్వాత ఒకవేళ ప్రైవేట్గా చదివినటువంటి స్టూడెంట్స్, అంటే కాలేజీలలో చదవకుండా డైరెక్ట్గా బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వాళ్లకు ఫీ కట్టి చదివినట్లయితే 7 ఇయర్స్కి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికెట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తరువాత SC/ST BC క్యాండిడేట్స్ క్యాస్ట్ సర్టిఫికెట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు రిజర్వేషన్ అప్లికేబుల్ అవ్వాలంటే క్యాస్ట్ సర్టిఫికెట్ని తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది మీ సేవలో తీసుకున్నదై ఉండాలి. తర్వాత నాన్ లోకల్ స్టూడెంట్స్ 10 ఇయర్స్కి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికెట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, లేదా పేరెంట్స్ యొక్క ఎంప్లాయర్ సర్టిఫికెట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మైనారిటీ స్టూడెంట్స్, అంటే ముస్లిం మైనారిటీకి కానీ క్రిస్టియన్ మైనారిటీకి కానీ చెందిన స్టూడెంట్స్ మైనారిటీ స్టేటస్ని వెరిఫై చేయించడం కోసం 10th క్లాస్ TCని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 10th క్లాస్ TC అందుబాటులో లేనట్లయితే మీరు ఏ స్కూల్లో అయితే 10th క్లాస్ చదివారో ఆ స్కూల్ హెడ్ మాస్టర్ నుండి మీకు మైనారిటీ స్టేటస్ వర్తిస్తుందని సర్టిఫికెట్ని రాపించి దాని స్కానర్డ్ కాపీని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తరువాత స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే, అంటే NCC, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, ఫిజికల్లీ హ్యాండికేప్డ్, స్పోర్ట్స్ కేటగిరీకి చెందిన స్టూడెంట్స్ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికెట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తరువాత ఇన్కమ్ సర్టిఫికెట్. సో ఫ్రెండ్స్, ఫీ రీయింబర్స్మెంట్కి అప్లై చేయాలనుకునే స్టూడెంట్స్ ఇన్కమ్ సర్టిఫికెట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఇన్కమ్ సర్టిఫికెట్ 2020 జనవరి 1 తర్వాత తీసుకున్నదై ఉండాలి. తరువాత వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే ప్రతి స్టూడెంట్ ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికి మీరు ప్రత్యేకంగా వెరిఫికేషన్ సెంటర్కి వెళ్లాల్సిన పని లేదు. మీరు అప్లోడ్ చేసిన స్కానర్డ్ కాపీస్ని వెరిఫై చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇక మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ని కాలేజీలో సీట్ అలర్ట్ అయిన తర్వాత సీట్ అలర్ట్ అయిన కాలేజ్ వాళ్ళు వెరిఫై చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ మీరు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని సబ్మిట్ చేసినట్లయితే అలా చేసిన వారికి కాలేజీలో అడ్మిషన్ని క్యాన్సిల్ చేస్తారు. సో అందుకనే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని సబ్మిట్ చేయండి.
సో ఫ్రెండ్స్, ఇక మనం PGECET 2020 వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే వెబ్ కౌన్సిలింగ్ లో సర్టిఫికెట్స్ ని ఆన్లైన్ వెరిఫికేషన్ చేయించడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ లోనే ప్రాసెసింగ్ ఫీని పే చేయడం కూడా ఉంటుంది. ఈ ప్రాసెసింగ్ ఫీని పే చేసిన తరువాత మీ సర్టిఫికెట్స్ ని స్కాన్ చేసి అప్లికేషన్ ఫామ్ లో అప్లోడ్ చేసి మీ డీటెయిల్స్ ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ మొత్తం నవంబర్ 11 నుంచి నవంబర్ 15 వరకు కంప్లీట్ చేసుకోవాలి. తరువాత స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ మాత్రం ఫిజికల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళి స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ ని వెరిఫై చేయించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, వెరిఫికేషన్ చేయించడానికి స్లాట్ బుకింగ్ అనేది నవంబర్ 16 నుంచి నవంబర్ 18 లోపు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. తరువాత మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్స్ అన్ని క్లియర్గా ఉన్నట్లయితే మీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ సక్సెస్ అవుతుంది. ఒకవేళ ఏవైనా క్లియర్గా లేనట్లయితే నవంబర్ 21 రోజు మీకు తెలియజేస్తారు. సో ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ పర్సనల్ మొబైల్ నెంబర్ని, పర్సనల్ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. సో ఫ్రెండ్స్, సర్టిఫికెట్స్ అన్ని క్లియర్గా ఉన్న తరువాత స్టూడెంట్స్ నవంబర్ 23 నుంచి నవంబర్ 25 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ నవంబర్ 25 లోపు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తరువాత వెబ్ ఆప్షన్స్ ని మళ్ళీ ఎడిట్ చేసుకోవాలంటే నవంబర్ 26 రోజు ఎడిట్ చేసుకోవచ్చు. తరువాత సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ వచ్చేసి నవంబర్ 30న రిలీజ్ కానున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ సీట్ అలాట్మెంట్ లిస్ట్ అనేది వెబ్సైట్ లో ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, సీట్ అలాట్ అయిన క్యాండిడేట్స్ డిసెంబర్ 2 నుండి డిసెంబర్ 5 వరకు కాలేజీలో రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు అలాట్ అయిన కాలేజీలోనే ఒరిజినల్ సర్టిఫికెట్స్ ని వెరిఫై చేస్తారు. అదేవిధంగా కాలేజ్ ట్యూషన్ ఫీని ఏదైనా ఆంధ్రా బ్యాంకులో పే చేసిన చలానాన్ని కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, కాలేజీలో సీట్ అలాట్ అయిన తర్వాత మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ని, ట్యూషన్ ఫీ పేమెంట్ చలానాన్ని కాలేజీలో వెరిఫై చేయించి రిపోర్టింగ్ చేయడానికి డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 5 వరకు మాత్రమే టైం ఉంటుంది. తరువాత కాలేజీలో ఫస్ట్ సెమిస్టర్ క్లాసులు డిసెంబర్ 7 నుంచి స్టార్ట్ అవనున్నాయి. ఇక సెకండ్ ఫేజ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రస్తుతానికి నోటిఫికేషన్ లో మెన్షన్ చేయలేదు. సో ఫ్రెండ్స్, ఈ సెకండ్ ఫేజ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేసిన తర్వాత మరొక వీడియోలో ఈ సెకండ్ ఫేజ్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించడానికి వెరిఫికేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక్కొక్క స్పెషల్ కేటగిరీకి ఒక్కొక్క సెంటర్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయనున్నారు. సో ఫ్రెండ్స్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉస్మానియా యూనివర్సిటీలో ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ అని ఉంటుంది. ఈ సెంటర్లో నవంబర్ 16 రోజు సర్టిఫికెట్స్ ని వెరిఫై చేయించుకోవచ్చు. తరువాత స్పోర్ట్స్ కేటగిరీ స్టూడెంట్స్ నవంబర్ 16 నుంచి నవంబర్ 17 వరకు నిజాం కాలేజీలో సర్టిఫికెట్స్ ని వెరిఫై చేసుకోవచ్చు. తరువాత NCC కేటగిరీ స్టూడెంట్స్ నవంబర్ 17 నుంచి నవంబర్ 18 వరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్లో సర్టిఫికెట్స్ ని వెరిఫై చేసుకోవచ్చు. తరువాత ఫిజికల్లీ హ్యాండికేప్డ్ స్టూడెంట్స్ నవంబర్ 16 రోజు ఉస్మానియా యూనివర్సిటీలో డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ బిల్డింగ్ అని ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ బిల్డింగ్ లో నవంబర్ 16 రోజు సర్టిఫికెట్స్ ని వెరిఫై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ బటన్ పై క్లిక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.